నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు ఢిల్లీ వేదికగా సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించనున్న ప్రధాని. సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్న సదస్సు. భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను ఆహ్వానించిన మోదీ. జపాన్ చైనా పర్యటనను ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ప్రధాని. వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటన. పంట నష్టంపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు. కాళేశ్వరం దుస్థితికి హరీష్ రావు, సంతోష్, మేఘా ఇంజనీరింగే కారణమన్న కవిత. ఏ దర్యాప్తు అయినా కేసీఆర్ నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలను ఖండించిన పీసీసీ చీఫ్. కుటుంబ సమస్యలను కాంగ్రెస్ పార్టీతో ముడిపెట్టవద్దని హితవు. ఆఫ్ఘనిస్తాన్ భూకంప ప్రభావ ప్రాంతాల్లో మరింత పెరుగుతున్న మృతుల సంఖ్య. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు. ఆఫ్ఘనిస్తాన్కు అండగా ఉంటామని భారత్ సహా పలు దేశాల ప్రకటన. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. న్యూఢిల్లీ వేదికగా నేడు సెమికాన్ ఇండియా 2025ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం భారత్లో సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడం, చిప్ డిజైన్ తయారీ, సాంకేతిక అభివృద్ధిలో దేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. రేపు కూడా మోదీ ఈ సదస్సులో పాల్గొని గ్లోబల్ సీఈఓలతో రౌండ్ టేబుల్ చర్చలో భాగమవుతారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు భారత్లో స్థిరమైన సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారిస్తుంది. సెమికాన్ ఇండియా కార్యక్రమం సెమీకండక్టర్ తయారీ, అధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధస్సు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కమ్యూనికేషన్ డిజార్డర్ సమస్యను పరిష్కరించడానికి ఏఐఐఎస్హెచ్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మైసూరులో జరిగిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఏఐఐఎస్హెచ్ వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇన్స్టిట్యూట్ నైపుణ్య రంగంలో చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా కలిగి ఉన్న ఈ సంస్థ ఇతర పరిశోధనా సంస్థలు, స్టార్టప్లతో కలిసి పనిచేయాలని సూచించారు. స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, వినికిడి వైకల్యం సమస్యలను పరిష్కరించడానికి పూర్వ విద్యార్థులను పాల్గొనేలా చేయాలని రాష్ట్రపతి అన్నారు. వినికిడి లోపం, స్పీచ్ డిజార్డర్స్లతో బాధపడుతున్న వారి కోసం జాతీయ విధానాలను రూపొందించడంలో ఈ సంస్థ చురుకైన పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. आज के ऐतिहासिक अवसर पर मैं ऑल इंडिया इंस्टीट्यूट ऑफ स्पीच एंड हियरिंग आइस से जुड़े सभी पूर्व और वर्तमान निर्देशकों, संकाय सदस्यों, प्रशासकों एवं विद्यार्थियों का बधाई देती हूँ। मुझे ये बताया गया है कि करीब 2 दशकों से इस संस्थान का नेतृत्व महिलाएं ही कर रही है। ये प्रसन्नता की बात है कि वर्तमान निर्देशक डॉक्टर एम पुष्पावती जी उस परंपरा को मजबूत कर रही है। ये संस्थान वुमेन लेड डेवलपमेंट का एक अच्छा उदाहरण है। इस वर्ष 1965 में शुरू हुआ ये संस्थान कम्युनिकेशन डिजॉर्डर के संस्था समाधान के लिए एक्सपर्ट मैन पावर की सहायता से महत्वपूर्ण भूमिका निभा रहा है. జపాన్ చైనా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు చేరుకున్నారు. చైనా పర్యటనలో భాగంగా టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో 20 మందికి పైగా దేశాల అధినేతలు, 10 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొన్నారు. ఎస్సీఓ కూటమిలో యురేషియాకు సభ్యత్వం కల్పించడంలో భారత్ కృషి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు.
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎస్సీఓ సభ్యదేశంగా భారత్ ఎల్లప్పుడూ నిర్మాణాత్మక, సానుకూల పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓకు సంబంధించి భారత వైఖరి భద్రత, అనుసంధానం, అవకాశం అనే 3 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వం ఆధారమన్నారు. ఎస్సీఓ కూడా కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతుండటం సంతోషకరమైన విషయమని ప్రధాని మోదీ తెలిపారు. भारत पिछले 4 दशकों से निर्मम आतंकवाद का दंश झेल रहा है. कितनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हो गए. हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा. इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं. यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था. यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी. ऐसे में प्रश्न उठना स्वाभाविक है, क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होंगे. हमें मिलकर आतंकवाद का हर रंग में, हर रूप में विरोध करना होगा. ये मानवता के प्रति हमारा दायित्व है. షాంఘై సహకార సదస్సులో పహల్గాం ఉగ్రదాడిని ఖండించే విషయంలో భారత్ తన పంతం నెగ్గించుకుంది. కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి దుశ్చర్యను ఎస్సీఓ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపింది. పాకిస్తాన్ సమక్షంలోనే ఇలాంటి తీర్మానం చేయడం భారత్ దౌత్య విజయంగా నిలిచింది. దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం తర్వాత తీర్మానం చేసింది. టియాంజిన్ డిక్లరేషన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమష్టి ప్రయత్నాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంది. ఎస్సీఓ గొడుగు కింద ప్రాంతీయ సహకారాన్ని రూపొందించడంలో భారత్కు పెరుగుతున్న పాత్రను ఇది ప్రతిబింబించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న చైనాలోని టియాంజిన్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆర్థిక, ఇంధన రంగాల్లో సహకారంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ ఘర్షణను పరిష్కరించేందుకు ఇటీవలి ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. ఉక్రెయిన్తో ఘర్షణను త్వరగా ముగించి శాశ్వత శాంతి స్థాపనకు చొరవ తీసుకోవాలని పుతిన్కు మోదీ సూచించారు. ఇరు దేశాల మధ్య విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది చివరిలో జరిగే 23వ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను భారత్కు ప్రధాని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కష్ట సమయాల్లో కూడా భారత్, రష్యా ఒకరికొకరు అండగా నిలిచాయని గుర్తు చేశారు. ఈ సహకారం ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ ఘర్షణపై నిరంతరం చర్చిస్తున్నామని, శాంతి కోసం అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా చైనా పర్యటన ముగించుకొని మోదీ ఢిల్లీకి చేరుకున్నారు. व्यापकता का परिचायक है. कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं. हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है. एक्सेलेंसी, यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं. हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं. हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे. దేశవ్యాప్తంగా రైతులు తమ సమస్యలను ఫిర్యాదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను అభివృద్ధి చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు.
కాల్ సెంటర్లు, ఇతర పోర్టళ్ల ద్వారా రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారాన్ని సమీక్షించడానికి ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి చౌహాన్ మాట్లాడారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఎటువంటి ఆలస్యం చేయరాదని మంత్రి అన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా అన్ని అధికారులు పూర్తి పారదర్శకత, విశ్వసనీయతతో పనిచేయాలని అన్నారు. ఈ పోర్టల్ వ్యవస్థ మరింత బలోపేతం చేయాలని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితా ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు సెప్టెంబర్ 1 డెడ్లైన్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరమని సుప్రీం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుల విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీకి ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 30 తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని, నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకు ఎన్నికల సంఘం వెల్లడించింది. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టం అంచనా వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల కారణంగా 1023 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది భారీ వర్షాల వల్ల సంభవించిన పంట నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై ఆరా తీశారు. ఈ విషయాన్ని తక్షణమే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని చెరువుల పరిస్థితిపైన సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనుల వివరాలతో కలెక్టర్లు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లపై సమగ్ర నివేదిక తయారు చేయాలని, హెచ్ఎండిఏ పరిధిలో చెరువుల నోటిఫై వెంటనే జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల్లోనే ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు పునఃస్వాగతం. బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ పరిధిలో బిల్డ్ నౌ కింద పనుల అనుమతుల విషయంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులు అలసత్వం చూపుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అనుమతుల జాప్యంలో ఆలస్యానికి కారకులను గుర్తించి వారిని సరెండర్ చేయాలని హెచ్ఎండిఏ కార్యదర్శి ఇలంబర్తిని ఆదేశించారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులు, నాలాలు, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలన్నారు. సమగ్రమైన వివరాలున్నప్పుడు మాత్రమే ఎటువంటి వివాదాలకు తావుండదని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సీఎం హెచ్ఎండిఏ సెక్రటరీని ఆదేశించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల కోసం పనిచేస్తే ఆ పార్టీ నాయకుల్లో కొంతమంది తమ ఆస్తుల పెంపు కోసం పనిచేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్కు కొందరు నేతల వల్ల చెడ్డ పేరు వచ్చిందన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్, మేఘా ఇంజనీరింగ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న భాగం కుంగినందుకు మొత్తం ప్రాజెక్టు విఫలమైనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు, సంతోష్ తనపై ఎన్నోసార్లు కుట్రలు చేశారని, అయినా తాను నోరు మెదపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హరీష్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హరీష్, సంతోష్లను ఏమీ అనకుండా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే హరీష్ రావు, సంతోష్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి దర్యాప్తు వచ్చినా కేసీఆర్ నిర్దోషిగా బయటకు వస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు. కాగా కవిత సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యల నేపథ్యంలో ఎర్రవేలిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్, కేటీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు, మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నాడు. ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారంటీగా ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటారు. అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు? వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు. అన్ని విషయాలను వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతోంది ఒక బిడ్డగా. బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికరంగా స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావును కొనియాడుతూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు సాక్ష్యాధారాలతో తిప్పికొట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. నిండు సభలో సీఎం సహా మంత్రులు మూకుమ్మడి దాడి చేసినా ఒక్కొక్కరికి సమాధానమిస్తూ హరీష్ రావు సభలో ప్రసంగించి అధికార కాంగ్రెస్ వాదనను ఎక్కడికక్కడ తిప్పికొట్టారని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావులు కలిసి తన తండ్రి కేసీఆర్పై కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఖండించారు. సీఎం రేవంత్పై కవిత చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కుటుంబ గొడవల్ని తీసుకొచ్చి సీఎం రేవంత్పై రుద్దడమేంటని ప్రశ్నించారు. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని అన్నారు. కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆర్, హరీష్ రావులో ఎవరనేది తమకు అనవసరమని, గత ప్రభుత్వ హయాంలో స్కామ్ జరిగిందనేది కవిత వ్యాఖ్యలతో తేటతెల్లమైందని అన్నారు. కేసీఆర్ కుటుంబ కలహాలతో కాంగ్రెస్కు సంబంధం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి బీజేపీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించి ఆ వర్గానికి చెందిన వారు పార్టీలో చేరుతున్నారన్నారు. ఉమ్మడి ఏపీలో 2 సార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్గా వకుళాభరణం సేవలందించారని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందన్నారు. వకుళాభరణం మాట్లాడుతూ బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలదనే నమ్మకంతో పార్టీలో చేరానన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామంది మేధావులు, యువకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరి ఆ ఒక సంకలనంలోని మొన్న మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ గోవల బాలాజీ గారు పార్టీ చేయడం జరిగింది. మరి ఈరోజు గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత బీసీ కమిషన్కు 3 సార్లు సభ్యులుగా ఉంటూ మరొకసారి చైర్మన్గా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటానికి వారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ, వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారిని నేను స్వాగతిస్తూ వారికి పార్టీలో వారికి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది.
మూడు నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా, నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఎల్ఐసి ఆఫ్ ఇండియా 69వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సైఫాబాద్లోని జోనల్ ఆఫీస్ భవనంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ ఎల్ఐసి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కోట్ల రూపాయల ప్రారంభ మూలధనంతో 1956లో కంపెనీ ఉనికిలోకి వచ్చి ప్రస్తుతం 56,22,923 కోట్ల రూపాయల ఆస్తి స్థాయికి ఎదిగిందన్నారు. వినియోగదారుల సేవల మెరుగుదల కోసం ఎల్ఐసి ఇటీవలి కాలంలో అనేక వినూత్న చర్యలు చేపట్టిందని, బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 2024 ప్రకారం ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే నంబర్ 1 ఇన్సూరెన్స్ బ్రాండ్గా ఎదిగిందని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించే బీమా సఖీ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ఎల్ఐసి కట్టుబడి ఉందని పునీత్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, అందులో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల ప్రసంగాలను గమనిస్తే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బలమైన బంధం బయటపడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలతో కలిసి ప్రశాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేసిందని, సర్కార్ కుట్రను హరీష్ రావు సమర్థంగా తిప్పికొట్టారని అన్నారు. హరీష్ రావు ప్రసంగానికి సీఎంతో పాటు 10 మంది మంత్రులు 33 సార్లు అడ్డుపడ్డారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రకు మద్దతుగా నిలిచారన్నారు. బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బనకచర్ల, గోదావరి, కావేరీ జలాల అనుసంధానాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి. భారతదేశంలోనే, ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు మీద బురద జల్లే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ వ్యతిరేకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి 33 సార్లు అడ్డం పడ్డారు. వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు. కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుదలగట్టం చేసినారు. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రాధాన్యత గల అంశమని, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని నిలబెట్టిందని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇండి కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ వివాదాలను పక్కన పెట్టి తెలుగు వ్యక్తికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీలను సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అఖిలపక్ష నేతలు కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన అఖిలపక్ష నేతలు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ను కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క,
ప్రభుత్వ వైపులో ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, సిపిఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును ఆమోదించాలని, మూడ్ ఆఫ్ హౌస్ను పరిగణలోకి తీసుకోవాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ను కోరారు. భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం 50% రిజర్వేషన్లు సీలింగ్ ఎత్తివేస్తూ చట్ట సవరణ చేశామని తెలిపారు. కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కోసం చట్టం తెచ్చినట్టు వెల్లడించారు. తెలంగాణలో 56.33% బీసీల జనాభా ఉందన్నారు. కులగణన సర్వే నివేదికను దృష్టిలో పెట్టుకుని అఖిలపక్షం గవర్నర్ను కలిసి ఆమోదించాలని కోరినట్టు స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన పారదర్శక సేవలు అందించడానికి వీలుగా రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను అనుసంధానం చేసేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగం, ఎన్ఐసి అధికారులతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. భూభారతి పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా పోర్టల్ నిర్వహణ మరింత సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఐసి అధికారులకు సూచించారు. కొత్తగా అభివృద్ధి చేసే సాఫ్ట్వేర్లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలని ఆదేశించారు. నక్షా లేని 5 గ్రామాలలో రీసర్వే కొలిక్కి వచ్చిందని, మిగిలిన 408 గ్రామాల్లో త్వరలో రీసర్వే ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి ఈ సర్వే మార్గదర్శకంగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా బతుకమ్మ పండుగను గొప్ప కార్నివాల్గా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. సహచర మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి బతుకమ్మ పోస్టర్ను జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ నెల 21న వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించే లక్ష్యంతో 29న ఎల్బీ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. బతుకమ్మకు జాతీయ స్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మంత్రి జూపల్లి చెప్పారు. బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి దేశ విదేశాలకు తెలిసేలా చేస్తామన్నారు. పర్యాటక శాఖ మహిళలను భాగస్వామ్యం చేస్తూ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. రాబోయే 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు ఢిల్లీ వేదికగా సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించనున్న ప్రధాని. సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్న సదస్సు. భారత్, రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను ఆహ్వానించిన మోదీ. జపాన్, చైనా పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని. వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. వరదల్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటన. పంట నష్టంపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు. కాళేశ్వరం దుస్థితికి హరీష్ రావు, సంతోష్, మేఘా ఇంజనీరింగే కారణమన్న కవిత. ఏ దర్యాప్తు అయినా కేసీఆర్ నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలను ఖండించిన పీసీసీ చీఫ్. కుటుంబ సమస్యలను కాంగ్రెస్ పార్టీతో ముడిపెట్టవద్దని హితవు. ఆఫ్ఘనిస్తాన్ భూకంప ప్రభావ ప్రాంతాల్లో మరింత పెరుగుతున్న మృతుల సంఖ్య. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు. ఆఫ్ఘనిస్తాన్కు అండగా ఉంటామని భారత్ సహా పలు దేశాల ప్రకటన. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు.
యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.